శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 30వ వార్డుకు సంబంధించి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలను ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైకాపా కండువాలు వేసి సాదరంగా పార్టీలకు ఆహ్వానించారు. శనివారం ధర్మవరం పట్టణం 30వ వార్డు కౌన్సిలర్ రమాదేవి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ముఖ్యంగా వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలందరూ అధికార వైకాపా చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైకాపాలోకి చేరుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎవరు మంచి చేశారో వారి వెన్నంటి నడవడం న్యాయంగా ఉంటుందని, అదేవిధంగా ప్రజలందరికీ అన్ని రకాల పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా వారి ఇంటికే అందిస్తున్నామని, నాకు ఓటు వేసినా వేయకపోయినా ధర్మవరం ప్రజలందరికీ అండగా ఉండడమే నా కర్తవ్యమని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నారు. ఇక్కడికి హాజరైనటువంటి మా రమాదేవి యొక్క వార్డు సంబంధించి ఆల్రెడీ మీ 2 వార్డులలో పార్టీ జాయినింగ్స్ కొన్ని అయిపోయినాయి, కొన్ని ఈరోజు చేర్చే కార్యక్రమం చేస్తున్నాం. 2009 నుంచి 2014 టైంలో 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలోకి తీసుకొని పోతే ఇప్పుడు 2019 నుంచి 2024 సమయానికి 5000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమం నియోజకవర్గంలో జరుగుతుంది. నేనేమైనా మంత్రినే? 175 మంది ఎమ్మెల్యేలలో నేను ఒక ఎమ్మెల్యేనే. మరి ఎలా తీసుకొని రాగలిగినాను? ఎందుకంటే నాకు ఒక సంకల్పం, ప్రతి సందు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసు కాబట్టి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని చెప్పేసి ఆ సంకల్పం ఉందే కాబట్టి కేంద్ర రాష్ట్ర నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నాకు స్వార్థం, ఈ ధర్మవరం పుట్టినంతకాలం, ఈ ధర్మవరం భూమండలంలో ఉన్నంతకాలం వాడు ఒకడే ఉండేవాడు, వాడు ఈ ఊరి కోసం తాపత్రపడినాడు, వాడు ఈ ఊర్లో అభివృద్ధి చేసే ప్రతి కార్యక్రమం కూడా చేశాడు. ఆ ఒక్కడు కేతిరెడ్డి మాత్రమే అని చెప్పుకోవాలనేది నా స్వార్థం. ఎంతోమంది ఎమ్మెల్యేలు వస్తూ అంటారు, పోతూ అంటారు. నేనేం 1000 ఏళ్ళు బతికేదేముండదు. కానీ ధర్మవరం ఉన్నంతకాలం, ఇక్కడ మగ్గాలు ఆడుతున్నంతకాలం, ఆ మగ్గాలకు నేతన్న నేస్తం ఇచ్చాడు అంటే అది ఒక్క కేతిరెడ్డి ద్వారానే సాధ్యమైందని చెప్పుకోవాలనేది. తీసుకున్నోనికి నీతి ఉందో లేదో తెలియదు, కానీ నాకు ఓటు వేసినా వేయకపోయినా నేను నా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మేలు చేయాలనేదే నా సంకల్పం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారి ప్రతి కష్టంలోనూ కూడా నేను ఉండాలి. ఆ కష్టాన్ని తీర్చడానికి ఏదో ఒక ప్రయత్నం ద్వారా వాళ్ళకి సహాయం అందించాలనే ఉద్దేశం. గతంలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు ఊర్లో ఇండ్లు కట్టుకోవాలంటే జనాలు వచ్చారని చెప్పి భయపడి ఆడొండుకు వచ్చి నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి అలా ఇలా తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే ఇండ్లు ఉండి ఇక్కడ సంసారం ఉంటే జనాలు రోజు వచ్చా అంటారు, సమస్యలు అడుగుతూ అంటారు. కార్లలో పోతా అంటే అద్దాలు దించడానికి కూడా బరువే వాళ్ళకు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు కూడా అంతే, కేవలం ఒకటే హడావిడే. కార్లలో హడావిగా భూమి మీద నడిచేవాడు ఒకడు కనపల్లే. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఆలోచించుకోవాలా, మాట్లాడుకోవాలా. ప్రతి సందర్భంలో కూడా కేతిరెడ్డి అనే వ్యక్తి ఒక పేదింటి గడపను ఎన్నిసార్లు సందర్శించినాడు, ఎన్నిసార్లు కష్టాలు అడిగినాడు, ఎన్నిసార్లు వాళ్ళకు తోడుగా ఉన్నాడని కూడా మనం ఆలోచించండి. ప్రతి గడపకు మీ ఇంటి దగ్గరికి వచ్చా, మీ కష్టం ఏంది అడిగా, మీకు ఇబ్బంది ఏమైనా పెడుతున్నారని అడిగా, ఎవడైనా కానీ మిమ్మల్ని బెదిరిస్తున్నాడా, ఇబ్బందిగా ఉన్నాను అడిగా. రోజుకు ఒక 10-20 మందికి సాయం జరిగి ప్రభుత్వం నుంచి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకపోతే అంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది? శ్రీనివాసులు, ఉరవకొండ ఇస్మాయిల్, ఉరవకొండ బాబు, ఉరవకొండ కుల్లాయప్ప, నున్నా లక్ష్మీనారాయణ, వడ్డె కృష్ణమూర్తి, చెన్నై శ్రీనివాసులు, నిమ్మల రామచంద్ర, షేక్ మహబూబ్ బాషా, గూండా పార్థసారథి, కండ వేసుకో.